ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే మీకు గ్యాస్ ట్యాంకర్ చూస్తారు కదా మీరు షిప్లో చాలామంది. సో గ్యాస్ ట్యాంకర్లో ఉన్న ట్యాంక్కి లోపలికి ఎంట్రీ వెళ్తున్నాము, గ్యాస్ ట్యాంకర్లో ఉన్న ట్యాంక్ ఇన్స్పెక్షన్కి. సో అందరితో పాటు నేను కూడా వెళ్తున్నాను, డెక్ వాళ్ళతో పాటు. ఎందుకంటే ట్యాంక్ పైన టెంపరేచర్ సెన్సార్స్ అయితే ఉంటాయి, ఆ టెంపరేచర్ సెన్సార్స్ ఒకసారి విజువల్ ఇన్స్పెక్షన్ చేయాలి. సో అందులో నాది కూడా ఒక పార్ట్ ఉంది. గ్యాస్ స్టోరేజ్ ట్యాంక్ లోపలికి వెళ్తాను, చూపిస్తాను ఎలా ఉండేదో చూడండి. సో మంచి ఎగ్జైటింగ్తో ఉన్నాను. లాస్ట్ టైం కెమికల్ ట్యాంకర్లో ఉన్న ట్యాంక్ లోపలికి వెళ్ళాను, బట్ వీడియో తీయలేదు. బట్ ఇప్పుడైతే గ్యాస్ ట్యాంకర్లో ఉన్న ట్యాంక్ లోపలికి వెళ్తున్నాను, స్టోరేజ్ ట్యాంక్లోకి ఫస్ట్ టైం. వెరీ ఎగ్జైటింగ్. సో చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది లోపల ఏంటి అని చెప్పేసి. ఓకే, లెట్స్ గో. ఇది బయట వ్యూ మొత్తం. అసలు ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది ఇప్పుడు ఈ టైంలో. ఒక సైడ్ ఫుల్ వర్షం వచ్చేలా ఉంది, గాలి కూడా అందుకే ఫుల్ వస్తుంది. ఇది మొత్తం చూడండి మీరు, ఇది మోటార్, ఇది పంప్ అంటారు. ఈ పంప్ని యూస్ చేసి మనం కార్గో ట్యాంక్లో ఉన్న గ్యాస్ ఏదైతే ఉండేదో లిక్విఫైడ్ గ్యాస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాము షోర్కి. అండ్ ఇది వచ్చి దీని యొక్క స్పెసిఫికేషన్. ఇది మొత్తం చూస్తున్నారు కార్గో ట్యాంక్ అని చెప్పేసి రాసి ఉన్నాయి. మొత్తం బయట నుంచి చూడడానికి అయితే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం మ్యానిఫోల్డ్ అంటారు. ఇక్కడ నుంచి లైనప్ చేస్తారు అందరికీ, షోర్ వాళ్ళకి. ఇక్కడ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి, CO2 లైన్ అని, O2 లైన్ అని, ఇంకా అట్లా డిఫరెంట్ లైన్స్ అయితే ఉంటాయి. బయట చూడటానికి మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఇది మొత్తం ట్యాంక్ చూడండి ఎలా ఉందో. సో బయట స్ట్రక్చర్ అయితే ఇది. అండ్ ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 3 అయింది. షిప్లో ఉన్నప్పుడు మనకి వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఏ టైంలో అయినా జాబ్ అనేది ఉండొచ్చు, ఆ టైంలో మనం వెళ్ళి అటెండ్ అవ్వాలి. అంతేగాని నేను ఈ టైంలోనే వెళ్తాను, ఈ టైంలో వెళ్ళాలంటే కుదరదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు. టైం అనేది మనకు ఉండదు. సో ఇది పైనుంచి అయితే వ్యూ, టాప్ వ్యూ ఇలా ఉండిద్ది. ట్యాంక్ జస్ట్ ఓపెన్ చేశారు, కవర్ అనేది, ట్యాంక్ కవర్ అనేది హ్యాచ్ కవర్ అంటారు ట్యాంక్కి. సో అది ఓపెన్ చేసిన తర్వాత ఇన్సైడ్ వ్యూ అయితే ఇది. మొత్తానికి నేను ఒక స్టెప్ లోపలికి అయితే వెళ్ళాను. లోపల ఎలా ఉంటుందంటే స్టేజెస్లా ఉంటుంది, లైక్ స్టెప్స్లా ఉంటుంది. ఒక లైక్ 2 పోర్షన్స్లా ఉంటుంది, 2 ఫ్లోర్స్ లాగా, 2-3 ఫ్లోర్స్ లాగా. ఇందులో మొత్తం 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి వచ్చి లోపల దిగేశాను. ఇది మొత్తం అలా ట్యాంక్ లోపల క్లీనింగ్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. గ్యాస్ ట్యాంకర్ లోపల క్లీనింగ్ అంటే మ్యాక్సిమం ఎక్కువ ఏముండదు, జస్ట్ ట్యాంకు సంబంధించి కొంచెం డస్ట్ అనేది ఉంటుంది, అది మొత్తం క్లీన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా మనకి పంప్ అని చెప్పాను కదా, సెంట్రిఫ్యూగల్ పంప్ ఇది. సో ఎప్పుడైతే మనకి డిశ్చార్జ్ చేస్తామో అప్పుడు మనం ఈ పంప్ యూజ్ చేసి డిశ్చార్జ్ చేస్తాం కార్గో అనేది, గ్యాస్ అనేది. ఇది మొత్తం పంప్ క్లోజ్ అప్పి ఒకసారి పంప్ చూడండి. నాకు తెలిసి ఇలాంటి వీడియో ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం నాకు తెలిసి నేనే అనుకుంటున్నాను చేసింది. ఎందుకంటే నేను సెర్చ్ చేశాను, నాకైతే దొరకలేదు. బట్ ఎలా ఉంటుంది పంప్, గ్యాస్ ట్యాంకర్ లోపల ఉండే సెంట్రిఫ్యూగల్ పంప్ ఇది. అండ్ ఇవి వచ్చేసరికి సెన్సార్స్, ఇవి నేను చెప్పాను టెంపరేచర్ సెన్సార్స్ అని. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. పైన మనకి సెన్సార్స్ ఉంటాయి, కనెక్షన్స్, అండ్ కంప్లీట్గా ఇవన్నీ సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ మొత్తం చూడండి వ్యూ ఇలా ఉండిద్ది. ట్యాంక్ లోపల అయితే మొత్తం స్పెరికల్ షేప్. ఇది స్పెరికల్ అంటే మీరు ఎగ్ ఉండేది కదా మనకి, కోడిగుడ్డు షేప్ ఉంటారు, ఆ షేప్లో ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా ట్యాంక్ ఇన్సైడ్ స్ట్రక్చర్ అనేది. ఈ మొత్తం ల్యాడర్స్ ఇంకా అండ్ అవన్నీ మార్కింగ్స్ మొత్తం ఓవరాల్గా ఇది. ఇందులో ఉన్న సెన్సార్స్ కానీ ఇంకా ఫ్లోట్స్ ఉంటాయి, హై లెవెల్, లో లెవెల్ ఫ్లోట్స్ అని చెప్పి ఉంటాయి, అవి కూడా మీకు కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి పంప్, ఇంకా పంప్ మొత్తం ఇలా ఉంటుంది లోపల. ఇది రొటేట్ అవుతుంది. మనం కార్గో కంట్రోల్ నుంచి రూమ్ నుంచి మోటార్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కార్గో పంప్ అంటారు. ఇవన్నీ మామూలు క్లీనింగ్ చేస్తున్నారు. షేప్ అయితే ఇలా ఉంటుంది లోపల మొత్తం. ఇవి ఓవరాల్గా వ్యూ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో.